తలుపు కొట్టగానే ఇంకా వాడే ఉంటాడు అన్నీ నువ్వు ఎప్పుడు అన్న రా కూర్చోబెట్టే ఆమె వచ్చి ఛాయ్ ఇచ్చే ఆమె వచ్చి చెప్పా చూసాను అన్నయ్య గారు మా బావగారు చూడు మొత్తం ఇటే జరిగాడు మొత్తం ఇటే అయిపోయింది. 2 ఫీట జాగ్రత్త కన్న తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు 2 ఫీట జాగ్రత్త నిలువెత్తు గోడ పెట్టుకొని నీ ముఖం నాకు అనిపించదు నా ముఖం నీకు అనిపించదు అనే స్థితి ఈరోజు నిర్మాణం అయిపోయింది. ఎంత దారుణమైన స్థితి. ఒకనాడు రాముడు బాలరాముడు పరిగెట్టుకుంటూ నవ్వుకుంటూ కౌశలం దొరికిపోయినాడు. అమ్మ పెళ్ళేసి అమ్మ లక్ష్మణుడు నా పైన గెలిచాడు అని చెప్పి ఆనందంగా చెప్తాడు. లక్ష్మణుడు నా పైన గెలిచాడు ఆటలో గెలిచాడు అని ఆనందంగా చెప్తున్నాడు. అప్పుడు లక్ష్మణుడు మెల్లగా బిక్కం వేసుకొని తల్లి వచ్చి అమ్మ చూసినావే అన్న నన్ను గెలిపించడం కావాలని ఓడిపోతున్నాడే అని కామెంట్ చేస్తారు. ఎంతటి బంధుత్వం అండి. అన్న గెలవాలని తమ్ముడు గెలవాలని అన్న. ఆ సంప్రదాయం కథలు అవన్నీ మర్చిపోయినాం. శ్రావణుడి యొక్క కథ మర్చిపోయినాం కదా, ఆరంగం మర్చిపోయినాం. ఒక సీత కథ మర్చిపోయినాం. సీతకి చెప్పింది ఏం చెప్పలేదు. సీత ఏం చెప్పి సీతకు రాముడు మాత్రం వనవాసం ఎలా అని చెప్పారు తప్ప సీత మమ్మల్ని లేదు. కానీ ఆమె ఒక అసూర్యం పశ్చ కదా, రాజకుమారి యువరాణి సింహాసనం పోతుంటే రాముడు వదిలిపెట్టేసి అడవులో పోతుంటే నేను కూడా వస్తానని చెప్పి భర్తతో పాటు కదా అన్ని వదిలిపెట్టిపోయిన స్త్రీ ఎంత గొప్ప మూర్తి. ఇలా ఈ సమాజం స్త్రీని మర్చిపోయింది. మనం పెళ్లి చేస్తాం, చాలా మందికి పెళ్లి ఎందుకు చేస్తాం చూస్తాం, మనకి ఎవరికి ఓపిక లేదు పెళ్లి చేస్తుంటే. అది చెప్తూ ఉంటాడు సీతారాములు అని చెప్తుంటాడు, లక్ష్మణ స్వరూపులు అని చెప్తాడు. ఆ వధువులు మామూలు వధువులు కాదు, లక్ష్మణ స్వరూపులు సీతారామచంద్ర శివపాదం అని చెప్పి అక్షంతలు వేస్తాం. అదొక పవిత్ర కార్యం. పెళ్లి అనేది ఒక పవిత్రమైన కార్యం. అది అదొక ఇస్ నాట్ మ్యారేజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అగ్రిమెంట్. ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఫెస్టివల్ కదా. అదాన్ని మనం ఈరోజు మర్చిపోయినారు. ఈరోజు దాన్ని ఎంజాయ్ చేయాలని మర్చిపోయినామే. మనం కూడా ఇలా ఎంజాయ్మెంట్ గురించి చెప్తుంటాం. చాలామంది చెప్తాం మన పెళ్లి కూడా కార్డు తీసుకొచ్చి ఇంటికి ఇస్తారండి, మనకు రావాలా సార్ అంటారు, వస్తామంటారు, పోతాం. మంటపం బాగా ఉంటుంది, పేద మంటపం ఉంటుంది కదా, అలంకరణ ఉంటుంది, అక్కడ మంచి భోజనాలు ఉంటాయండి. కానీ ఎవరైనా కానీ ఎంత బాగుంది మంటపం అని ఆలోచిస్తామా? చూడు మన లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ అయిపోయింది. పెళ్ళి పోయినప్పుడు అది ఎంత బాగా చేస్తాడు ఇందాక అన్నీ మనకు చాలా బాగుంది, సూపర్గా ఉంది, ఎంత అలంకరణ బాగుంది. వంటకు పోతే వంట చూస్తే వంటలు ఎంత బాగున్నాయి కదా, డెకరేషన్ ఎంత బాగుంది. ఆలోచించి ఒక దగ్గరకు పోయి సార్ మీరు పెళ్ళి చాలా బాగా చేశారు, అద్భుతమైన వంటలు మనం మెచ్చుకుంటే అని ఎంత ఆనందపడుతుందండి. ఇలా ఆనందపడే తీరిక లేదు మనం కదా. సోషల్ లైఫ్ అనేది మర్చిపోతున్నాం. ఎవరి జీవితం వాళ్ళదే, పరుల జీవితం అయిపోయింది. ఆ రంగా సోషల్ లైఫ్లో మనం ఈ రకంగా ఉండడం వల్ల ఏమైపోయింది కదా, విజువల్ లేదు. కానీ కొంతమంది జీవితం త్యాగం చేసే వాళ్ళు ఉంటారు. చూడండి, ఇక్కడ ఈ అమ్మ జైనత్ బేల నుంచి వచ్చి